కేజీఎఫ్ రాకముందు అతను ఎవరండి? ఎంత పెద్ద హీరో. పుష్ప అనే సినిమా లేకపోతే అల్లు అర్జున్ ఎవరు? అలాగే చూస్తే ఇంకొంతమంది ఏం పెట్టారంటే అసలు మెగాస్టార్ చిరంజీవి లేకపోతే మీరు అల్లు ఫ్యామిలీ ఎవరయ్యా? ఆ సమయంలో చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారిని రిక్వెస్ట్ చేసి ఇతన్ని హీరోగా పెట్టుకోండి, అరవింద్ గారి అబ్బాయిని హీరోగా పెట్టుకొని చేయండి అంటే హలో ఫ్రెండ్స్, నేను రాజు. సోషల్ మీడియా నుంచి తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. ఎప్పుడో మనం 2-3 ఏళ్ల కిందట ఒక వీడియో పెట్టామనో లేకుంటే ఒక కామెంట్ చేసామనో ఒక పోస్ట్ పెట్టామో అని ఊరుకున్నామంటే అది ఎప్పుడో ఒకసారి ట్రెండ్ అవుతుంది. అప్పుడెప్పుడో ట్రెండ్ కావాల్సినటువంటి అల్లు అరవింద్ గారి కామెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. చాలా విచిత్రంగా 2023లో అల్లు అరవింద్ గారు కేజీఎఫ్ హీరో, కన్నడ స్టార్ హీరో, ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ హీరో ఇప్పుడు యష్ గురించి ఒక కామెంట్ చేశాడు. యష్ అభిమానులతో పాటు కన్నడ ప్రేక్షకులు కూడా అల్లు అరవింద్ గారికి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. కానీ అప్పుడు అంత పెద్ద వైరల్ కాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వైరల్ అయింది? అసలు యష్ గురించి అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడారు, అట్లాగే యష్ టైం చూసుకొని ఇప్పుడు ఎందుకు ఆ కౌంటర్ ఇచ్చాడు అనేది ఒకసారి వీడియో ప్లే చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇవాళ పెద్దగా చూపిస్తే తప్ప పెద్ద సినిమాల్ని ఆదరించరు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరోలు ఉన్నారా లేదా అని కాదు. సినిమా పెద్దగా కేజీఎఫ్ రాకముందు అతను ఎవరండి? ఎంత పెద్ద హీరో. అతను సినిమాని పెద్దగా తీసి పెద్దగా చూపించారు కాబట్టి ఆ సినిమా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2023లో అల్లు అరవింద్ గారు చేసిన కామెంట్ ఇది. అల్లు అరవింద్ గారు ఒక సినిమాకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో భాగంగా ఆ రోజున ఆయన ఈ కామెంట్ చేశాడు. చాలా రోజుల తర్వాత యష్ టాక్సిక్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఈ ఇంటర్వ్యూలో యష్ ఒక ప్రశ్నకు సమాధానంలో భాగంగా అప్పట్లో అల్లు అరవింద్ గారు చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఒక సినిమా వల్ల నిర్మాత కంటే ఆ హీరోకి ఎక్కువ పేరొస్తుంది అనేది నిజమే. అయితే ఒక సినిమా అనేది నిర్మాత మాత్రమే కాదు, ఆ సినిమాలో నటించినటువంటి మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు, అదేవిధంగా దర్శకుడు, రైటర్, అందరూ టెక్నీషియన్స్ కలిపితేనే ఒక సినిమా. అలాగే ఒక సినిమాలో మెయిన్ ముఖ్య పాత్ర పోషించేటువంటి హీరో ఎవరైతే ఉంటారో ఆయనకు నిజంగానే ఎక్కువ పేరు వస్తుంది. అలాగే అతని భుజాల మీద సినిమా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ ఆ స్టార్ హీరో ఎవరైతే ఆ ప్రధాన పాత్రధారి సరిగ్గా నటించకపోతే ఆ సినిమా కూడా పోతుంది. కాబట్టి నిర్మాత ఎంత ఖర్చు పెట్టినా నిర్మాత కన్నా హీరోకి ఎక్కువ పేరు వస్తుంది. అలాగే ఫ్లాప్ అయితే నిర్మాతతో పాటు హీరో స్టార్డమ్ కూడా పడిపోతుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఒక్క శుక్రవారం చాలు, అంటే ఒక్క ఫ్రైడే చాలు ఆ హీరో తలరాత మార్చడానికి. అలాగే ఇంకో మాట అన్నాడు, ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు, సినిమా ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అలాగే ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎవరికి ఎంత అర్హత ఉందో ప్రేక్షకులే నిర్ణయిస్తారు అని చెప్పి అల్లు అరవింద్ గారు ఆ రోజున చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా యష్ ఇప్పుడు ఈ కౌంటర్ ఇవ్వడంతో ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. నిజానికి అల్లు అరవింద్ గారు ఆ రోజున ఇలాంటి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రేక్ త్రూ అనేది ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క టైంలో వస్తుంది. కేజీఎఫ్తో యష్కు రావచ్చు, ఎందుకంటే యష్ అంతకుముందు చాలా సినిమాలు చేశాడు. కర్ణాటక ప్రేక్షకులకు తెలుసు, అల్లు అరవింద్ గారికి తెలియకపోయినా యష్ అనే ఒక హీరో కర్ణాటక ప్రేక్షకుల గుండెల్లో ఉన్నాడు. అతను చాలా సినిమాలు అప్పటికి చేసి ఉన్నాడు. కానీ కేజీఎఫ్తో ఆయనకు అంత పేరు వచ్చింది. అలాగే చూస్తే చాలామంది అంతెందుకు ఈ అల్లు అరవింద్ గారు మాట్లాడినటువంటి ఆ కామెంట్ కింద వీడియోలో కామెంట్లు ఏం పెట్టారంటే పుష్ప అనే సినిమా లేకపోతే అల్లు అర్జున్ ఎవరు? మరి నిజమే కదా, అల్లు అర్జున్కి పుష్ప సినిమాతోనే అంత పేరు వచ్చింది. దాని బిఫోర్ అల్లు అర్జున్ ఒక టాలీవుడ్ వరకే మనకు పరిచయం. కానీ ఇవాళ పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్కి ఆ పేరు వచ్చిందంటే కారణం పుష్ప అనే సంగతి అల్లు అరవింద్ గారు కూడా గుర్తించుకోవాలి. అలాగే చూస్తే ఇంకొంతమంది ఏం పెట్టారంటే అసలు మెగాస్టార్ చిరంజీవి లేకపోతే మీరు అల్లు ఫ్యామిలీ ఎవరయ్యా? అసలు అల్లు అర్జున్ ఎవరు? అంతెందుకు మీరెవరు? అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిని అల్లుడు చేసుకోక ముందే చిరంజీవి గారు హీరో, ఆయన సెల్ఫ్ మేడ్ హీరో. కానీ మీరు అలా కాదు కదా. మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే అల్లు అరవింద్ గారు ఇంత బడా ప్రొడ్యూసర్ అయ్యేవాళ్ళ? అదేవిధంగా అల్లు అర్జున్ అనే వ్యక్తి ఉండేవాళ్ళ?
కాదు కదా. అంతేందుకు, చాలామందికి తెలిసిందే, అల్లు అర్జున్ని జయం అనే సినిమాలో తేజ గారు సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత తేజ అల్లు అర్జున్ని ఆ సినిమా నుంచి తప్పించాడు. కారణాలు ఏంటో ఆ సినిమాకి అతను సెట్ కాడనే ఉద్దేశంతో పంపించేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఆ సందర్భంలో ఆయన కెనడా వెళ్ళి యానిమేషన్కి సంబంధించినటువంటి కోర్సులు చేద్దామని అన్ని విధాలుగా ప్లాన్ చేసుకున్నారు. అంతా వర్కౌట్ అయిపోయిన సమయంలో చిరంజీవి గారు ఉండి, ఎందుకు అనవసరంగా బాధపడతాడు, ఎందుకు ఎక్కడికో వెళ్ళిపోయి, ఎందుకు మీరు యానిమేషన్ ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఆ సమయంలో రాఘవేంద్రరావు గారు తన 100వ సినిమా తీయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారిని రిక్వెస్ట్ చేసి ఇతన్ని హీరోగా పెట్టుకోండి, అరవింద్ గారు అబ్బాయిని హీరోగా పెట్టుకొని చేయండి అంటే లేదు, కుదరదు అన్నారు. అయినా కూడా చిరంజీవి గారు పట్టుబట్టి అల్లు అర్జున్ని గంగోత్రి సినిమాలోకి వచ్చేలాగా ప్రయత్నం చేశారు. ఇది నేను చెప్పేది కాదు, ఆ సినిమాకి సంబంధించినటువంటి రైటర్ చిన్ని కృష్ణ కూడా చెప్తున్నాడు. అల్లు అర్జున్ అనే వ్యక్తి అసలు గంగోత్రిలో లేనే లేదు. గంగోత్రిలోకి రావడానికి మెయిన్ కారణం చిరంజీవి గారు పట్టుబట్టి తీసుకొచ్చాడు. ఎందుకంటే తేజ రిజెక్ట్ చేసిన తర్వాత అని చెప్పి ఆ సినిమాకి సంబంధించి, గంగోత్రి సినిమాకి సంబంధించిన రైటర్ చిన్ని కృష్ణ చెప్తా ఉన్నారు. ఇట్లా ఒకరిని మనం తక్కువ చేసి మాట్లాడడం ఎందుకు? యష్ అనే హీరోకి ఆల్రెడీ కన్నడలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. అవి చూసే కదా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్లో అవకాశం ఇచ్చారు. అంతేగాని ఆ యష్ ఎవరో మనకు తెలియదు, అనామకుడుగా మీరు చిత్రీకరించడం, అనామకుడిని చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. అందులో భాగంగానే అల్లు అరవింద్ ఎవరు చిరంజీవి గారు లేకపోతే, పుష్ప లేకపోతే, మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే అల్లు అర్జున్ ఎవరు అనే కామెంట్లు కూడా భయంకరంగా వస్తున్నాయి ఆ వీడియో కింద.